వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్ ఛానల్. ఇవాళ వీడియోలో వివాహ పొంతనలో రాహుకేతువుల కలయిక ఉండకూడదు అనే అంశం. ఇక వివాహం అనే ఇరు మనసుల వైవాహిక బంధంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక జ్యోతిష శాస్త్రంలో కలిసి ఉండకూడదని గ్రహాలలో ముందుగా రవి శనులను తీసుకుంటారు. అదేవిధంగా కలవకూడదు అని కోవలో ఈ రాహుకేతువులు కూడా వస్తారు. చెప్పాలంటే ఈ రాహుకేతువులు ఒకే గ్రహం యొక్క వివిధ స్థితులు అని తీసుకోవచ్చు. అయితే ఇవి ఛాయాగ్రహాలు, అన్నింటినీ వదులుకొని ఆధ్యాత్మిక జీవన శైలిని ప్రేరేపించే గ్రహం కేతువు. ప్రతిదానికి ఆశపడడం మరియు దుబారా షార్ట్కట్ మార్గాల ద్వారా ప్రతిదీ సాధించాలనే కోరికను ప్రేరేపించే గ్రహం రాహువు. సో ఈ కేతువు జ్ఞానకారకుడిగా, రాహువు భోగకారకుడిగా చిత్రీకరించారు. ఒక జ్ఞానాన్ని అధికంగా ఇష్టపడే వ్యక్తికి భోగాన్ని అధికంగా ఇష్టపడే వ్యక్తిని కలపడం అంత మంచి వ్యవస్థ కాదు. ఆ విధంగా చూసినప్పుడు ఒక రాహు నక్షత్రంలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నట్లయితే కేతువు నక్షత్రంలో ఉన్న స్త్రీని కానీ పురుషుడిని కానీ మ్యాచ్ చెయ్యకూడదు. అలా చేయడం వల్ల నిశ్చయంగా విరుద్ధమైన వైవాహిక జీవితాన్ని, సమస్యలను, చిక్కులను ఏర్పరచుతుంది. ఇందులో ముఖ్యంగా కేతు నక్షత్రం ఉన్న రాసులకు, రాహు నక్షత్రం ఉన్న రాసులకు మధ్య గొప్ప స్నేహపూర్వక సంబంధాలు ఉండవు, సుమారైనవిగా ఉంటాయి. ఉదాహరణకు అశ్వని, మఖ, మూల ఈ మూడు కేతు యొక్క నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మేషం, సింహం, ధనుసు రాసుల్లో ఉంటాయి. అదేవిధంగా రాహు నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు మిథునం, తుల, కుంభరాశుల్లో ఉంటాయి. ఇక ఇందులో కుంభానికి అధిపతి అయిన శని భగవానునికి కుజుడు, రవి మిత్రగ్రహాలు కారు. గురువు మాత్రం సమం అనే స్థితిలో ఉంటారు. మిథునానికి అధిపతి అయిన బుధుడికి కుజుడు శత్రుగ్రహం అనే స్థితిని కలిగి ఉంటారు. బుధుడు రవిని మిత్రగ్రహమని అనుకున్నా రవి తన ఆత్మమిత్రునిగా బుధుడిని తీసుకోరు. తర్వాత ఇంకొక గ్రహం గురువు, ధనుసు రాశికి అధిపతి. ఆ తరువాత కేతువు యొక్క నక్షత్రం ఉన్న గురు భగవానునికి రాహు నక్షత్రం ఉన్న బుధుడు శత్రుగ్రహం. ఇంకొక కేతు నక్షత్రం ఉన్న రవి భగవానునికి రాహు నక్షత్రం ఉన్న శుక్రుడు శత్రువు. అయితే ఇదే రాహు నక్షత్రం ఉన్న తులారాశికి అధిపతి అయిన శుక్రునికి కేతు నక్షత్రం ఉన్న కుజుడు సమం అనే స్థితిలో ఉంటారు. గురువు శత్రుగ్రహం అని నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకే తెలుసు. అప్పుడు ఒక అబ్బాయి నక్షత్రం రాహు నక్షత్రం అయితే, అమ్మాయి నక్షత్రం కేతు యొక్క నక్షత్రం అయితే మ్యాచ్ చెయ్యకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా శతభిష, మఖ నక్షత్రంకు చెందిన ఇరువురిని మ్యాచ్ చెయ్యకూడదు. శతభిష నక్షత్రం కుంభంలో ఉంటుంది, మఖ నక్షత్రం సింహంలో ఉంటుంది. ఈ రెండు స్థానాలు శత్రుగ్రహ స్థానాలు కాబట్టి వాటిని కనెక్ట్ చేయకపోవడమే మంచిది. ఇక ఒక సహజ సూక్ష్మ సూత్రాన్ని అనుసరించి ఈ ప్రపంచం సమతుల్యంగా నడవడానికి రాహుకేతువులు విడివిడిగా ఉండడం సమంజసం. ఒక జీవుని జననానికి రాహువు, ముగింపుకు కేతువు కారకుడు. అంటే ఒక ఆరంభం, ముగింపుకు వీళ్ళు కారకులు కాబట్టి వీళ్ళు కలిసి ఉండకూడదు. ఇందులో నియమ నిబంధనలను అనుసరించి దోషం లేని జాతకాలను కలిపినా అది కూడా విరుద్ధ ఫలితాలను, సమస్యలను ఇస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ రాహు నక్షత్రమైతే మ్యాచ్ చెయ్యవచ్చు, కేతు నక్షత్రమైనా మ్యాచ్ చెయ్యవచ్చు. ఉదాహరణకు ఒక అబ్బాయి స్వాతి నక్షత్రం, అమ్మాయి శతభిష నక్షత్రం అనుకోండి, మ్యాచ్ చెయ్యవచ్చు. అదేవిధంగా కేతు నక్షత్రంలో పుట్టిన వాళ్లకు కేతువు యొక్క ఇంకొక నక్షత్రాన్ని మ్యాచ్ చెయ్యవచ్చు. కానీ రాహు నక్షత్రం కల వ్యక్తిని కేతు నక్షత్రం గల ఇంకొక వ్యక్తిని కలపకపోవడమే
మంచిది. ఒకవేళ మ్యాచ్ చేస్తే వీళ్లకు జీవితకాల సమస్యలు ఉంటాయి. ఎలా అంటే మగ వారసులు లేకపోవడం, లేదా సంతానమే లేకపోవడం, లేదా సరైన ఆర్థిక స్థితి లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఐక్యత లోపించడం, ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. ఇందులో ఒకవేళ కేతు యొక్క నక్షత్రంలో ఒక అబ్బాయికి రాహు యొక్క నక్షత్రంలో జన్మించిన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే అమ్మాయి ప్రాపంచిక సుఖాలను ఎక్కువగా అనుభవించాలనే వ్యక్తిగా ఉంటారు. దానికి విరుద్ధంగా అబ్బాయి ఆధ్యాత్మికత మరియు దైవత్వం యొక్క విషయాలపై ఆసక్తిని కలిగి ఉండడం వల్ల ఇద్దరి మధ్య అనవసర గొడవలు, పరిష్కరించలేని సమస్యలు ఏర్పడతాయి. ఇక మంచి మినహాయింపు అని తీసుకుంటే రాహు నక్షత్రాల వాళ్లకు రాహు నక్షత్రాలను, కేతు నక్షత్రాల వాళ్లకు కేతు నక్షత్రాలను మ్యాచ్ చేయవచ్చు. ఇద్దరు ఆధ్యాత్మికులుగా లేదా ఇద్దరు ప్రాపంచిక సుఖాలను అనుభవించే వ్యక్తులుగా ఉంటారు. ప్రపంచం యొక్క సమతూలనం ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంగా రాహుకేతువులను పరిగణిస్తారు. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి ముఖ్యమైన వివాహ పొంతనలో ఇద్దరికీ జాతకం బాగుంది, ఇద్దరిది శుద్ధ జాతకం అన్నా కూడా ఈ నక్షత్రాలను కలిపినప్పుడు సంఘర్షణలు, సమస్యలు పెద్ద సంఖ్యలో ఏర్పడతాయి. ఏదైనా ఒక లోపం వచ్చే తీరుతుంది. ఇక ఒక రాహు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉన్న అబ్బాయి కేతు నక్షత్రమైన మకా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వారికి జన్మించిన ఇద్దరు పిల్లలు ఆటిజంతో ఉన్నారు. జీవితాంతం వారికి ఆ బాధ అనేది ఉంటుంది. పిల్లలు లేరనే ఒక బాధ, లేదా ఇటువంటి పిల్లలు జన్మించడం వల్ల బాధ అనేది ఉంటుంది. వాళ్లకు ఈ పిల్లలను పెంచడమే జీవితకాల లక్ష్యంగా మారిపోయింది. సో ఏదైనా ఒక కొరత ఉన్న సంతానం జన్మించడం అధికం. అంతేకాక ఈ రాహు కేతు నక్షత్రాలలో ఉన్నవారిని మ్యాచ్ చేయడం వల్ల భర్తకు ఏవైనా సమస్యలు అంటే దాంపత్య జీవితంలో పాల్గొనలేకపోవడం, భార్యకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఏర్పడడం, ఇలా ఏదో ఒక ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఒక అమ్మాయి రాహుకేతు నక్షత్రాలలో జన్మించి ఉంటే ఆ అమ్మాయికి వరుడిని చూస్తున్నట్లయితే రాహుకేతు నక్షత్రాల వారు కాకుండా చూడడం మంచిది. ఉదాహరణకు ఒక అమ్మాయి అశ్వని నక్షత్రం అయితే మూల, మఖా నక్షత్రాలు కలిగిన అబ్బాయిని మ్యాచ్ చేయవచ్చు, తప్పులేదు. కానీ రాహు నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం కలిగిన అబ్బాయిని మ్యాచ్ చెయ్యనే కూడదు. రాహు నక్షత్రం ఉన్న వాళ్ళని రాహు నక్షత్రంతో మ్యాచ్ చేయవచ్చు, కేతు నక్షత్రం ఉన్న వాళ్ళని కేతు నక్షత్రంతో మ్యాచ్ చేయవచ్చు, తప్పు లేదు. ఇలా కాకుండా రాహు నక్షత్రం ఉన్నవారికి కేతు నక్షత్రం ఉన్నవారిని, కేతు నక్షత్రం ఉన్నవారికి రాహు నక్షత్రం ఉన్నవారిని మ్యాచ్ చేసి వివాహం చేస్తే ఆ దాంపత్య జీవితంలో లోపం, జీవితాంతం భరించలేని బాధ, సమస్యలను అనుభవించవలసి వస్తుందనేది వాస్తవం అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.